ఈ ప్రజల సొత్తును కొట్టేసిన డబ్బుని, దొంగ డబ్బుల్ని లేదా ఎత్తుకుపోయిన డబ్బుల్ని ఏ విధంగా ఎంతో కొంత రికవరీ కావాలి కదా. రికవరీ చేసి చూపించాలి కదా ప్రజలకి. ఏమండి మేము పట్టుకున్నాము, ఇటు తప్పు చేశాడు, ఇతని దగ్గర నుంచి ఇంత కొట్టేసిన డబ్బులు రాబట్టాము, మళ్ళీ ఖజానాకి తీసుకొని వచ్చినాము, ఇవన్నీ చెప్పకపోతే ఇది ఒక ఎగ్జాంపుల్ అవుద్ది. ఏ రాజకీయ నాయకుడు అన్న అధికారంలోకి వస్తాడు, తప్పుడు పనులు చేస్తాడు, తప్పించుకొని పోతూ ఉంటాడు, అవసరమైతే 2 కేసులు పెట్టుకుంటాడు, జైల్లో ఉండి బయటకు వస్తాడు. ఇదే అలవాటు అయిపోయిన ఈ ప్రజాస్వామ్యం ఏ వైపున పోతుంది, అది కూడా ఆలోచన చేయాలి కదా మనము. దీన్ని తప్ప ఇంకోటి ఏంటి, ఇంకొక మీరు పాసింగ్ కామెంట్స్ ఎవరో మెసేజ్ పంపించారండి, టచ్ చేసి చూడండి, గాడ్ ఫాదర్ ఎంటర్ అవుతారు. గాడ్ ఫాదర్ ఎంటర్ అవుతారని మెసేజ్, అందులో ఎవరు ఏంటని అయితే లేదు, మీరు చెప్తే మరి నాకు అర్థం కాదు. అదే మీరు సరదాగా నవ్వుకుంటూ చెప్పండి. అది ఏమవుతుందంటే ఎక్కడో ఏదో అంటే ఇండైరెక్ట్ గా ఎవరినో బ్లేమ్ చేస్తున్న పద్ధతిలో నాకు కనబడదు. బ్లేమే ఉంది అందులో. వాళ్ళు పెట్టిన ఉద్దేశం కూడా మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి జగన్ అనే ఉద్దేశంతోనే పెట్టినట్టున్నారు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు పురంధేశ్వర్ గారు స్వయంగా వీళ్ళు కంప్లైంట్ చేసినా కూడా చర్యలు లేవు, ఇప్పుడు కూడా అంతే అనే ఉద్దేశంతో పెట్టాడు. ఆ పెట్టిన ఆయన ఎవరో మోదీ గారి పేరు వాళ్ళలేదు కానీ నాకు అర్థమైంది. మీరు దయచేసి ఆయనకి మళ్ళీ రిటర్న్ లో ఒక మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఈ రోజు మేము స్పష్టంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నాము, కూటమిలో ఉండి జగన్మోహన్ రెడ్డిని ఓడించినాం. అతన్ని పూర్తిగా ఓడించడానికి నరేంద్ర మోదీ గారు గాని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని మేమంతా కూడా కీలకమైన పాత్ర పోషించినాం. మళ్ళీ ఇటువంటి పాసింగ్ కామెంట్స్ చేయడం అనేది మీకు మెసేజ్ పంపించిన వాళ్ళకు కూడా భావ్యం కాదు. ఎందుకంటే వైపున మేము పోట్లాడినాము, ఎలక్షన్ల సమయంలో తెగించి పోట్లాడినాము, ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వంలో రోజు అసెంబ్లీకి వెళ్ళి అన్ని విషయాలు మేము చర్చిస్తా ఉన్నాం, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులన్నింటినీ రికవరీ చేయాలని కోరుకుంటాను. మనస్ఫూర్తిగా ఇంత పని చేస్తుంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఆయన ఎవరో పాపం తెలియకుండా మీకు మెసేజ్ పెట్టారు, మీరు అట్లా అంటే అది చాలా డిసప్పాయింటెడ్ గా ఉంటది. వెంకటకృష్ణ గారు దయచేసి ఆయనకు మెసేజ్ పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఆయన ఈ డిబేట్ ఫాలో అవ్వబట్టే ఆయన ఆ మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు మీరు చెప్పింది ఆయన వింటాడు, ఖచ్చితంగా చూస్తున్నారు డిబేట్, అందులో డౌట్ లేదు. కావాలంటే మీకు ఆ నంబర్ చెప్తాను, మీరు కూడా తర్వాత మెసేజ్ పెట్టండి. పర్లేదు, నాకనే కాదు. అట్లా అదేమవుద్దంటే ప్రజలు సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు, మన రాజకీయ అంశం వచ్చినప్పుడు డైల్యూటింగ్ గా ఉంటదేమో అని నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది వెంకటకృష్ణ గారు, అంత మించి ఏమీ లేదు. బట్ ఏది ఏమైనా సరే ఈ జరుగుతున్న దర్యాప్తుకు 100కు 100% ప్రజల ముందుకు తెస్తాం. ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా ఉంటాం. దీంట్లో అరెస్టులు, కేసులు పెట్టడం ఎంత ముఖ్యమో రికవరీ కూడా అంతే ముఖ్యంగా చూస్తుందని నా వ్యక్తిగత ఉద్దేశం. ఎందుకంటే పోలీస్కి కేసులు పెడతా పోతా ఉంటే, అరెస్టులు చేసుకుంటా పోతా ఉంటే, కోర్టులకు బెయిల్ ఇచ్చుకుంటా పోతా ఉంటే, జనాలు దాని మళ్ళీ రాజకీయాలు చేసుకుంటా పోతా ఉంటే అంతం ఎక్కడుంది? మరి ప్రతి ఒక్క అంటే ఇండైరెక్ట్ గా మనం ప్రతి ఒక్క నేరస్తుడిని ప్రోత్సహించినట్టే. పోతే పోన్లేరా 2 కేసులు పెట్టుకుంటారు, 2 రోజులు జైల్లో పెడతారు, నువ్వు మళ్ళీ బయటకు వచ్చేస్తావులే అని చెప్పినట్టు ఉంటుంది. అంటే అంటే ఇట్ మై ఓన్ డౌట్ అనుకోండి, లేకపోతే గత అనుభవాల దృష్ట్యా వేస్తున్న ప్రశ్న అనుకోండి. ఇప్పుడు కూటమిలో ఉన్న 3 పార్టీలు సీరియస్గానే ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ఈ అవకతవకలు, అక్రమాలు, అరాచకాలు, లేకపోతే స్కాములు, వీటన్నిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన వీటన్నిటిని నిగ్గుదేల్చి కేసులు పెట్టాలి అనే విషయంలో 3 పార్టీలు సీరియస్గానే ఉన్నాయా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్లో, కుంభకోణాల్లో జగన్ పాత్ర, దాని గురించి రోజు మీరు ఒకసారి అసెంబ్లీ ఫాలో అయితే, నేను అసెంబ్లీలో పొద్దున 9 గంటలకు మొదలు పెడతా ఉన్నాం, ఈ రోజు 5 గంటల దాకా, సుమారుగా 4 గంటల దాకా ఇంతసేపు చర్చిందో దాంట్లో సగం సమయం అంతా కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలని ఎలా చూపెట్టాలి, ఎలా బయటికి తీయాలి, ఏ విధంగా దాంట్లో నుంచి ప్రజలను బయటపడేయాలా అనే వివిధ అంశాలు. ఉదాహరణకు విద్యుత్తుకు సంబంధించిన అంశాలు, విద్యుత్ అంశాలు గత 5 సంవత్సరాల్లో విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూడా అతను